ఇదేనండి కువైట్ లో మన తెలుగు వాళ్ళ జాతర అనవచ్చు, తిరునాళ్ళు అనవచ్చు. కువైట్ లో మాలియా బీచ్ దగ్గర మన తెలుగు వాళ్ళు ఇలా ఉంటారు. అలాగే చెప్పడం మర్చిపోయా, కువైట్ లో ఈ ప్లేస్ కి ఇంకో పేరు ఉంది. మీరు కువైట్ లో సెలవుకు వచ్చేది ఇందుకేనారా? మళ్ళీ చూస్తున్నావు. కువైట్ లో ఈ మాలియాకు రావాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఇలాంటి వాళ్ళతో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కలిసి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళ అడ్డా అనవచ్చు, అలాగే మన తెలుగు వాళ్ళ జాతర కూడా అనవచ్చు, ఇంకా తిరునాళ్ళ అని కూడా అనవచ్చు. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకు ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారా అనే ఫీల్ కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు చూపిస్తా. ఆ ఏరియా పేరు మాలియా, సరేనా? ఇప్పుడు ఫస్ట్ నాకు చిన్న డ్యూటీ ఉంది. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉన్న ఈ జిఎంసీ కార్ తీసుకొని వెళ్దాం. ఇది బేసిక్ గా డ్రైవర్ కి ఇవ్వరు, మా కువైట్ సార్ వాడతారు. ఇప్పుడు తన పని మీదనే వెళ్తున్నా, అందుకే ఈ కారు తీసుకుని వెళ్తున్నా. ఎక్కడికి అంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఎందుకంటే మా సారు అండ్ మేడం దుబాయ్ నుంచి వస్తున్నారు, అందుకే ఈ కార్ తీసుకుని వెళ్తున్నా. ఇక్కడ డ్రైవర్లకి ఇంత లగ్జరీ కార్లు కూడా ఇస్తారు, కానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని డ్రైవ్ చేయాలి. వచ్చేసాను ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఫ్లైట్ ఏమో ల్యాండ్ అయిందండి. మా సార్ మేడం ఎక్కడున్నారు ఫోన్ చేసి కార్లు ఎక్కించుకున్న తర్వాత చెప్తా. شلونك يا شريف؟ الرحلة تأخرت وايد. من متى أنت جاي المطار؟ ఇప్పుడే మా సార్ని అడిగాను ఈ కారు ధర ఎంత అని. తను 23,000 దినార్లు అన్నాడు. మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 70 లక్షలు అవుతుంది. ఎక్కువ లాగ్ లేకుండా వీళ్ళను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మనం మాలియాకి వెళ్దాం. ఇదే అండి మా కువైట్ వాళ్ళ ఇల్లు. ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఇప్పుడు మనం మాలియాకి వెళ్దాం. ఈ కార్లలో నేను నడిపే కారు ఈ టయోటా. ఎందుకంటే నాకు ఎక్కువ మా మేడం డ్యూటీలు ఉంటాయి, అలాగే పిల్లల డ్యూటీలు కూడా ఉంటాయి. ఇప్పుడు మాలియాకి వెళ్ళడానికి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాను. మా కువైట్ వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళు అంటారు, కానీ కార్ తీసుకొని వెళ్తే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. బస్సులో కూర్చున్నాక చెప్తా. నేనుండే ఏరియా దగ్గరకు వచ్చే బస్సు ఇదే. ఇలా కువైట్ లో ఏ ఏరియా అయినా బస్సులు ఎక్కడికైనా తిరుగుతూనే ఉంటాయి. కువైట్ లో ఇదే చీప్ అండ్ బెస్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే. మా ఫ్రెండ్ ఒకటే మనకు ఫోన్ చేస్తున్నాడు. వస్తున్నారా? బస్ ఎక్కే ఇప్పుడు ఒక 20 నిమిషాలు. ఇందాక చెప్పాను కదా కార్ తీసుకొని వెళ్తే పెద్ద ప్రాబ్లం అని. అది వచ్చేసి మనం కార్ తీసుకొని వెళ్తే కువైట్ వాళ్ళు ప్రతి గంటకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తామని అడుగుతారు. అందుకే ఇలా బస్సులో వెళ్తున్న దగ్గరలోనే ఉన్నాను. మాక్సిమం కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళంతా ఇక్కడది ప్రతి ఫ్రైడే వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, బస్సు ఇలా సిటీలో తిరుగుతూ ఉంటుంది. చాలా ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడే దిగానండి. మాలియా బస్ స్టాండ్ ఇదే. ఇక్కడికి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి. మా బ్యాక్గ్రౌండ్ లో కనబడేది మాలియా బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ కిందికి దిగి వెళ్తే అంతా మన వాళ్ళు గుంపులు గుంపులుగా ఉంటారు. కిందికి దిగి చూపిస్తాను. జనాలు తక్కువే ఉన్నారండి ఈ బ్రిడ్జ్ పైన. ఇంకా చాలా ఎక్కువ మంది ఇరుక్కుంటూ దొబ్బుకుంటూ ఈ బ్రిడ్జిని దాటుతూ ఉంటారు. ఈ బ్రిడ్జి ఎక్కి దిగాలన్నా చాలా టైం పడుతుంది. చూస్తున్నారు కదా, కువైట్ లో మాలియా అనే ఏరియాలో అంతా మన తెలుగు వాళ్ళే ఇక్కడ ఉండేది. ఇలా ప్రతి శుక్రవారం ఇలానే ఉంటుంది ఇక్కడ. కువైట్ లో మన తెలుగు వాళ్ళ జాతర అనవచ్చు, తిరునాళ్ళు అనవచ్చు. నేను ఒక డైలాగ్ చెప్తా చూడండి. మాలియా గడ్డ మన తెలుగు వాళ్ళ అడ్డ. బాగుంది కదా? ఆ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, తను ఇక్కడ లేడు, బీచ్ సైడ్ ఉన్నాడు. నీకు ఇక్కడ త్వరగా చూపించి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తా. జనాలు తక్కువే ఉన్నారు అనుకోవద్దు. సాయంత్రం అయితే ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇది ఓన్లీ ఒక సైడ్ మట్టుకే, ఇంకా చాలా మంది ఇంకో పక్క ఉన్నారు. ఈ బ్రిడ్జ్ పైన చూస్తున్నారా ఎంతమంది జనాలు ఉన్నారు? ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. నేను కూడా త్వరగా దాటుకుంటా బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మాలియా బీచ్ దగ్గరికి వెళ్దాం. ఈ మనుషులు బీచ్కి వెళ్లే దావలో ఉన్నారు. బీచ్ దగ్గర ఇంకా చాలా మంది ఉంటారు, చూపిస్తా. తనేనండి మా ఫ్రెండ్. తన పేరు రాజు, తనది రాజంపేట. ఇప్పుడు మాలియాలో బీచ్ పక్కన ఉన్న ఏరియాకి వచ్చున్నాను. అన్నం తిని చెప్తా మిగతాది. ఇప్పుడే అన్నం తిన్నాం. ఇక మాలియా సిటీ వైపు ఎలా ఉంటుందో చూసారు కదా. ఇప్పుడు మాలియా బీచ్ వైపు ఎలా ఉంటుందో మీకు ఫస్ట్ ఇక్కడ నార్మల్ డేస్ లో ఎలా ఉంటుందో చూపించి తర్వాత శుక్రవారం రోజు ఎలా ఉంటుందో చూపిస్తాను. కువైట్ లో మాలియా బీచ్ నార్మల్ డేస్ లో ఇలా ఉంటుంది. ఫ్రైడే వస్తే ఇక్కడ ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ఉంటారు చూడండి. నార్మల్ డేస్ లో ఎవ్వరూ లేరు ఇక్కడ. ఇప్పుడు ఈ ఏరియా అయితే ఫుల్ గా మన తెలుగు వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. శుక్రవారం వస్తే అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా.
ఇదిగోండి కువైట్ లో మన తెలుగు వాళ్ళ జాతర అని నేను ఊరికే చెప్పలేదు. ఇలా ఈ మాలియా సిటీ అలాగే ఈ బీచ్ చూస్తే నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. నేను జాతర అని ఎందుకు అంటున్నానంటే కువైట్ లో ఉండే వాళ్లకు ఇదే జాతర. ఇండియాలో ఉంటే సంవత్సరంలో ఎన్నో జాతరలు తిరునాళ్ళు చూస్తాం. ఇంతకు మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ లో రాయండి. అలాగే ఇండియాలో మీరుండే ప్లేస్ లో ఏ జాతర గానీ తిరునాళ్ళు గానీ ఏదో కామెంట్ లో చెప్పండి. అలాగే చెప్పడం మర్చిపోయా, కువైట్ లో ఈ ప్లేస్ కి ఇంకో పేరుంది. కొంతమంది టిక్ టాక్ పార్క్ అంటారు, కొంతమంది టిక్ టాక్ బీచ్ అంటారు. దాని గురించి చెప్తే చాలా మ్యాటర్ అవుతుంది. కువైట్ లో మాలియా బీచ్ దగ్గర మన తెలుగు వాళ్ళు ఇలా ఉంటారు. ఇలా ప్రతి శుక్రవారం ఉంటారా అంటే ఎవరికైతే సెలవు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో కొంతమంది వాళ్ళ బంధువులను కలవడానికి, అలాగే ఇక్కడ చేసే వర్క్ టెన్షన్ నుంచి రిలీఫ్ కావడానికి వస్తారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ అంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. అందులో మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. సరేనా? ఇప్పుడు మా ఫ్రెండ్ రాజుని అడుగుదాం ఇక్కడికి ఎందుకు వచ్చాడో. ఇంతకు నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? రేయ్, అలా తిరిగి ఇలా తిరిగి నా దగ్గరికి వచ్చావా? సరే అడిగావు కాబట్టి చెప్తున్నా, నిన్ను కలవడానికి వచ్చాను. ఇంకా ఇక్కడే కాదండి మన వాళ్ళు ఉండేది, ఇంకా వేరే చోట కూడా ఉంటారు. అక్కడికే వెళ్తున్నా, చూపిస్తా. సరేనా? ఇంతవరకు వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి. ఇప్పుడు కువైట్లో మాలియా ఏరియాలో బంగారు షాపులు, అలాగే మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ బంగారు షాపుల్లో అరబిక్ వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంతా మన తెలుగు అండ్ హిందీ మాట్లాడే వాళ్ళే ఉంటారు. ఇకపోతే ఇక్కడ గోల్డ్ గురించి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో కావాలి అంటే తర్వాత చేస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చూశారు కదా మాలియాలో ఎలా ఉంటాయి గోల్డ్ షాప్స్. ఎప్పుడో మా ఫ్రెండ్ రాజు బట్టలు కొనడానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏంట్రా ఇంతమంది జనాలు ఉన్నారు, ఇందులో నేను దూరం వెళ్ళలేను. ఫోన్ చేస్తా, వాడే బయటకు వస్తాడు. రాజుకు ఫోన్ చేశాను కేఎఫ్సి దగ్గరికి రమ్మని. ఇప్పుడు మన ఛానల్లో వచ్చిన కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటే ఈ కామెంట్ కనబడింది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ ఛానల్ 2018లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా కొంతమంది నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చూసారా, వీడు బట్టలు కొనడానికి వెళ్ళాడు కానీ బట్టలు కొనలేదు, ఎవరికో కొనిచ్చి వచ్చాడు. సరే ఆర్డర్ అయినా చెప్పు తిందాం. టేస్ట్ బాగానే ఉంది కదా, మా ఏరియాలో అయితే అసలు బాగుండదు. ఇక్కడ బానే ఉంది. సరే తిను, ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే కేఎఫ్సి నుంచి బయటకు వస్తూనే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, పదండి వెళ్ళి చూద్దాం. ఏరా బుద్ధి లేదా ఎదవా? 2 గంటల నుంచి నా చుట్టూ తిరుగుతున్నావు, చెయ్యి పట్టుకోవాలని చూస్తున్నావు. ఇలాగే నా పెంచింది మీ అమ్మా నాన్న. మీరు కువైట్ లో సెలవుకు వచ్చేది ఎందుకేనారా? మళ్ళీ చూస్తున్నావు, ఇలాగే మీ ఇంట్లో వాళ్ళని చెయ్యి పట్టుకొని లాగితే వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు కదా. ఇలాగే మీ ఇంట్లో ఆడాళ్ళకి ఎవరైనా చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నా ఓపిక నశించింది, నలుగురిలో నీ పరువు పోయింది కదా, అందుకే ఏదైనా తెగే వరకు లాగొద్దు. ఓరా ఓ సిస్టర్, మీరు అక్కడ రియాక్ట్ కావడం చాలా బాగుంది. చాలా ఇబ్బంది పెట్టాడన్నా, అందుకే అలా రియాక్ట్ అయ్యా. కువైట్ లో ఈ మాలియాకు రావాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఇలాంటి వాళ్ళతో చూశారు కదా. ఇంకా కువైట్ లో ఉన్న కొంతమంది మగవాళ్ళు మారండి, ఇంకా మా ఆడోళ్ళలో కూడా. సిస్టర్ ఆపే, ఆడవాళ్ళ గురించి చెప్పొద్దు, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూశారు కదండి కువైట్ మాలియాలో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నేను ఏఐతో చేశాను కానీ ఇందులో ఉన్న స్టోరీ మటుకు నిజంగా జరిగేది సేమ్ అలాగే ఉంటాయి, లొకేషన్స్ కూడా. బాయ్ బాయ్.